Hello friends, welcome to Sainika. Sanjay Reddy, retired force. SSCGD 2025 లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రాశారో మీకు ఒక గుడ్ న్యూస్ అండి. మీ యొక్క పిఈటి పిఎఫ్టీ కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే ఫర్దర్ స్టెప్ ప్రొసీజర్ ఉందో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము రిజల్ట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఫైనల్ రిజల్ట్ కాదండి. మీరు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసము మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకే రైట్. సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ 2026 లో జరగబోతున్న ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ కోసం SSCGD 2026 3.0 కోర్స్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. చాలా మంది ఆ కోర్స్ అనేది ప్రిపేర్ కావడం కూడా జరుగుతుంది అనమాట. ఇందులో మెయిన్ కంటెంట్ తో పాటు ఒక 70 మెగా టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ రూపంలో కూడా ఇక్కడ కంటెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సరే ఎనీవే మీరు ఎవరైతే ఇక్కడ స్కిప్ అయ్యారో ఎవరైతే మిస్ అయ్యారో ఫర్దర్ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అయితే తప్పకుండా చూడండి సైనిక్ యాప్. ఓకే ఇక్కడ చూద్దాం. ఇక్కడ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఈ యొక్క రిజల్ట్స్ అనేది మీకు రావడం జరిగింది. అంటే మీరు పిఈటి పిఎంటీలో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ అనమాట ఇందులో. ఓకేనా రైట్. సో మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 3,94,121 మంది క్యాండిడేట్స్ మనకు అపేర్ కావడం జరిగింది అంటున్నారు పర్టికులర్ ఆ టైంలో. సరే దాని తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ మెయిన్ గా ఏం చెప్తున్నారు, పిఈటి పిఎస్టి ఆఫ్ 3,94,000లో షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. అంతమందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది పిఈటి పిఎంటి. దాని తర్వాత మనం షార్ట్ లిస్ట్ తీసుకోవడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ ఇది అని చెప్తున్నాడు అనమాట. రైట్. సో క్యాండిడేట్స్ దానికోసం షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు వచ్చేసి 40,000 మనకు ఫీమేల్స్ ఫిజికల్ కు పోగా రైట్. సో వాళ్ళకు వచ్చేసి నాట్ క్వాలిఫైడ్ కాన్సెప్ట్ వచ్చేసి దాదాపుగా 13,700 మంది నాట్ క్వాలిఫైడ్ అంటే క్వాలిఫై కాలేదు. రైట్. మిగిలిన వాళ్ళు కొంతమంది ఆబ్సెంట్ రకరకాలుగా ఉండి 13,000 మంది మనకు ఫైనల్ పిఈటి పిఎంటీ క్లియర్ చేసుకుని ఉన్నారు అనే కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది అనమాట. అంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్తారు. రైట్. అలాగే మెయిల్ క్యాండిడేట్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 1,13,000 మంది మనకు ఇక్కడ క్వాలిఫై అయ్యారు పిఈటి పిఎంటీ ఓవరాల్ ఇండియా వైడ్ తీసుకుంటే. రైట్. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. టోటల్ గా వచ్చేసి 1,20,000 మందికి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ జరుగుతుంది. మెడికల్ టెస్ట్ అంటే అంత ఈజీగా జరిగేది కాదండి. ఈ విషయాన్ని గమనించాలి. మెడికల్ టెస్ట్ కూడా కొంచెం టఫ్ గానే జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. రైట్. అందుకే మనకు అంటే ఒక పోస్ట్ కి ఇద్దరిని అంటే 10 పోస్టులకు 25 మందిని అలా సెలెక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో క్లియర్ అయిపోయి వాళ్ళు ఫిల్టర్ అవ్వాల్సిన వాళ్ళు అయిపోయి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కూడా కొంతమందిని తీసేసి మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే మనకు మెయిన్ గా మనకు కావాల్సింది వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాటిలో మన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. ఒకసారి ఎవరైతే మీ యొక్క లిస్ట్ దీనికి సంబంధించిన లిస్ట్ ఉందో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరిగిందండి. ఒకసారి చూసుకోండి మీ పేరు ఈ లిస్ట్ లో ఉందా లేదా. మీ ఫిజికల్ క్లియర్ చేస్తుంటే ఒకసారి చూసుకొని కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ లో ఇస్తానండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు అనేది. ఓకేనా రైట్. సో ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో స్టేట్ వైజ్ క్వాలిఫై అయిన వాళ్ళలో రైట్ సెంట్రల్ క్వాలిఫికేషన్ సెంట్రల్ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. స్టేట్ వైజ్ క్వాలిఫై అయిన వాళ్ళలో మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ జనరల్ కు సంబంధించి అదర్ దాన్ నక్సల్ జనరల్ కు సంబంధించి ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకుంటే 12 మంది క్వాలిఫై అయ్యారండి. రైట్. సో కట్ ఆఫ్ వచ్చేసి 79.5 వరకు కట్ ఆఫ్ వెళ్ళింది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. ఓబీసీ తీసుకుంటే జనరల్ మనకు నక్సల్ కాదు జనరల్ 43 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. 91 కట్ ఆఫ్ వెళ్ళింది. ఈ విషయాన్ని గమనించాలి. రైట్. సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి జనరల్ ఎస్సీకి తీసుకుంటే 7 మంది 84 వరకు కట్ ఆఫ్ వెళ్ళింది. రైట్. ఒక రకంగానే కట్ ఆఫ్ అయితే బాగానే వెళ్ళాయి. ఎస్సీ నక్సల్ పరంగా తీసుకుంటే మనకు వచ్చేసి ఒకరే ఉన్నారు 55 కట్ ఆఫ్ వెళ్ళింది అనమాట. రైట్. ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే అంటే ఏది జనరల్ ఎస్టీ పరంగా తీసుకుంటే ముగ్గురికి మనకు 80 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది అనమాట. అలాగనే మనకు జనరల్ వచ్చేసి యూఆర్ పరంగా తీసుకుంటే 92 కట్ ఆఫ్ వెళ్ళిందండి. ఈ విషయాన్ని గమనించాలి. 92 కట్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. రైట్. ఆంధ్రప్రదేశ్ నక్సల్ యూఆర్ పరంగా తీసుకుంటే మనకు 63 వరకు కట్ ఆఫ్ వెళ్ళింది. ఈ విషయాన్ని కొంచెం బాగా మనం యూఆర్ నక్సల్ 63 అంటే కొంచెం తక్కువే కట్ ఆఫ్ అన్నమాట. రైట్. సో అలాగనే మనకు వచ్చేసి దాని తర్వాత వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటాం.
దాని తర్వాత వచ్చేసి తెలంగాణ పరంగా మనం తీసుకుందాం. తెలంగాణ పరంగా మనకు ఎంతమంది సెలెక్ట్ అంటే ఎంత కట్ ఆఫ్ వెళ్ళిందని ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైట్, తెలంగాణ పరంగా తీసుకుంటే తెలంగాణకు సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ రైట్ 66 కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. తెలంగాణ జనరల్ ఓబీసీ 79 కట్ ఆఫ్, తెలంగాణ నక్సల్ ఓబీసీ వచ్చేసి 42 కట్ ఆఫ్. రైట్, సో తెలంగాణ ఎస్సీ వచ్చేసి 105 కట్ ఆఫ్. మన ఈ విషయాన్ని గమనించాలి. తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ జనరల్ లో ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఎగ్జామినేషన్ కోసము కీప్ ఇన్ మైండ్, ఎందుకంటే అది ఈజీగా ఇక్కడ రావు, ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. నక్సల్ ఎస్సీ వచ్చేసి 76కి వెళ్ళింది. అదే తెలంగాణ ఎస్టీ వచ్చేసి 95. ఇక్కడ తెలంగాణ ఎస్టీకి ఎప్పుడైనా సరే ఎక్కువగా కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది, ఈ విషయాన్ని గమనించాలి. నక్సల్ ఎస్టీ వచ్చేసి తెలంగాణ ఒకే డిస్టిక్ ఉంది కదా, 80 కట్ ఆఫ్ అనేది వెళ్ళడం జరిగింది అనమాట. రైట్, అదే జనరల్ యూఆర్ వచ్చేసి 82 కట్ ఆఫ్ వెళ్ళింది. అండ్ నక్సల్ వచ్చేసి యూఆర్ వచ్చేసి 57 కట్ ఆఫ్ వెళ్ళింది అనమాట. ఇది కొంచెం బాగా తక్కువగానే కట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది, ఈ విషయాన్ని గమనించాలి. రైట్, సో ఈ లిస్ట్ అనేది ఏం లిస్టు, ఎవరి కోసం తీసిన లిస్టు అనేది కూడా ఒకసారి చూద్దాం. రైట్, ఇది ఫీమేల్ కు సంబంధించిన వారి లిస్ట్ అనమాట. రైట్, సో మనం నెక్స్ట్ వచ్చేసి మేల్ కు సంబంధించిన వారి లిస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనం మేల్ కు సంబంధించిన ఒక లిస్ట్ చూస్తే మనకు ఏదైతే పిఈటి పిఎంటి క్రాస్ అయిపోయి ఇంకా డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వచ్చే వాళ్ళ లిస్ట్ చూస్తే మనకు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ తీసుకుంటే 32 కట్ ఆఫ్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ పరంగా తీసుకుంటున్నాం 32. ఎక్స్ సర్వీస్ మెన్ జస్ట్ పాస్ అయితే చాలు, జాబ్ వచ్చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకుంటే 64 కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ కూడా తక్కువ కట్ ఆఫ్ లోనే నిల్చుంది 64. రైట్, సో ఈడబ్ల్యూఎస్ నక్సల్ పరంగా తీసుకుంటే 47. ఇది కూడా పెద్ద కట్ ఆఫ్ ఏం కాదు ఒక రకంగా చెప్పాలంటే. రైట్, సో జనరల్ ఓబీసీ తీసుకుంటే 83. ఒక రకమైన కట్ ఆఫే, మరి ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే అంత పెద్ద కట్ ఆఫ్ రావడం లేదు. ఇప్పుడు ఫైనల్ మెరిట్ చూస్తే ఎంత వస్తుంది అనేసి విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ రైట్, ఇక్కడ ఓబీసీ 83, ఓబీసీ 47 అనమాట. రైట్, నెక్స్ట్ నక్సల్ పరంగా తీసుకుంటే అండ్ మన జనరల్ ఎస్సీకి సంబంధించి చూస్తే 70 కట్ ఆఫ్. అండ్ ఎస్సీకి నక్సల్ తీసుకుంటే 41 కట్ ఆఫ్, చాలా తక్కువే కట్ ఆఫ్ వెళ్ళింది అనమాట. రైట్, సో దీని తర్వాత మనం గమనిస్తే చూద్దాము. అదే విధంగా వచ్చేసి జనరల్ ఎస్టీ పరంగా తీసుకుంటే 69 కట్ ఆఫ్ వెళ్ళింది. నక్సల్ ఎస్టీ పరంగా కూడా 69 కట్ ఆఫ్ వెళ్ళింది. రైట్, యూఆర్ పరంగా తీసుకుంటే 83 కట్ ఆఫ్ వెళ్ళింది. అండ్ నక్సల్ యూఆర్ పరంగా తీసుకుంటే 50 కట్ ఆఫ్ వెళ్ళింది. ఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసము మీ కట్ ఆఫ్లు మనకి ఇక్కడ ఈ విధంగా వస్తున్నాయి. జనరల్ గా తీసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే కొంచెం కట్ ఆఫ్ తక్కువే ఉంది, ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఫర్ మేల్ గురించి నేను చెప్తున్నా. నెక్స్ట్ మనకు తెలంగాణ వాళ్ళకు మేల్ క్యాండిడేట్స్ కి ఏ విధంగా కట్ ఆఫ్ వెళ్ళింది అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఈ లిస్ట్ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నానండి. టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయడం అసలు మర్చిపోదు. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కమెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఓకేనా. ఇక్కడ తెలంగాణకు తీసుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ అగైన్ 35 కంటే ఎక్కువ లేవు. సో ఈడబ్ల్యూఎస్ జనరల్ పరంగా తీసుకుంటే 43. అదే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పరంగా తీసుకుంటే 70. నక్సల్ ఓబీసీ పరంగా తీసుకుంటే 40. అదే జనరల్ ఎస్సీ 63, నక్సల్ ఎస్సీ 39, అదే జనరల్ ఎస్టీ 86, నక్సల్ ఎస్టీ 73. రైట్, ఇక్కడ జనరల్ యూఆర్ తీసుకుంటే 71 అండ్ నక్సల్ యూఆర్ తీసుకుంటే 49 అనమాట. ఓవరాల్ గా ఇక్కడి వరకు మీ కట్ ఆఫ్ అయితే కొంచెం సేఫ్ జోన్ లోనే ఉండే వాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ క్యాండిడేట్స్ కు కొంచెం 1:2 కంటే ఎక్కువ అబోవ్ రేషియోలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది కదా. రైట్, సో ఆ విషయాన్ని గమనించాలా. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది. దయచేసి క్యాండిడేట్స్ మీ యొక్క ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీ డాక్యుమెంట్స్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఏమైనా పారామీటర్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంది, ఏమైనా డౌట్లుగా ఉన్నాయి, కొంచెం ఇదిగా ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లేదంటే నియర్ బై ఎవరైనా కండక్ట్ చేస్తున్నారని మీ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే కలిసి ఒకసారి మీరు కంప్లీట్ చెకప్ చేయించుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ముందే రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నించండి. హార్ట్ బీట్ కూడా చూస్తారు, ఈసీజీ తీస్తారు. రైట్, ఇవన్నీ కొంచెం అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే మీరు సెలెక్ట్ కారండి. ఈ విషయాన్ని గమనించాలి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ అవగానే ఇమీడియట్ గా రిజల్ట్స్ కూడా వాటిని ఫైనల్ చేసి మీకు రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటి మీద నుంచి కట్ ఆఫ్ మహా అంటే ఒక 2, 3, 4 కట్ ఆఫ్ అంతకంటే ఎక్కువ వెళ్లే ఛాన్సెస్ అయితే లేవు. బట్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కమెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి దయచేసి. రైట్, ఈ యొక్క చెక్ చేసుకునే దానికి టెలిగ్రామ్ లో ఈ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకొని కమెంట్ అయితే చేయండి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.
అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ మిస్ అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని అట్లీస్ట్ మినిమం కట్ ఆఫ్ లెవెల్స్ ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, ఎందుకంటే కొద్ది కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ టైం కూడా. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది మంచిగా చేసుకుంటేనే అండి మీకు జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. సైనిక్ యాప్ లో కూడా చాలా మంచి కోర్సు అప్డేట్ చేస్తూనే ఉన్నాం టైం టు టైం, ఇయర్ టు ఇయర్ అప్డేట్ చేసుకుంటూ మీకు కంటెంట్ ఇస్తున్నామండి. ఇప్పుడు SSCGD 3.0 కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది. దయచేసి లాగిన్ అయ్యి నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే చాలా గట్టిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.